హాయ్ గైస్, మీరు చూసిన 5 seconds ముందు వీడియోలో సో ఎగ్జాక్ట్గా మా ఇంట్లో కూడా రోజు అలాగే జరుగుతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్ ఏంటంటే ఇలా ఉన్న పిట్ట కూడా తీసుకుపోయి ఇలా విధంగా అనుకుంటాం. మీకు పైన కనిపిస్తున్న ఫ్యాన్ ఉంది కదా, సో ఆ ఫ్యాన్ పైన ఎగ్జాక్ట్గా మనకి పిట్టల గూడు ఉంది. సో ఆ పిట్ట గూడు ఉండడం వల్ల ఒకవేళ మేము ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ ఫ్యాన్కి తాకి పక్షులు కింద పడి చచ్చిపోతున్నాయి. సో ఫర్దర్గా అలాంటి ఇంకేం జరగద్దని దానిపైన ఉన్న పిట్ట గూడు తీసుకుపోయి ఇంకొక వేరే ఒక ప్లేస్లో పెడదాం అనుకుంటున్నాం, ఒక సేఫ్ ప్లేస్లో. సో ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనకు ఒక ల్యాడర్ అవసరం. ఇదిగో ల్యాడర్. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ తను గూడు దగ్గరికి చేరుకున్నాడు. మా తమ్ముడు అయితే మెల్లమెల్లగా అందులో ఉన్న పిట్ట గూడుని తీసి బయట పెడుతున్నాడు. ఇప్పుడు అసలైన ఛాలెంజ్, ఆ గూడిలో ఏముంది అనేది. అందులో బేబీ బర్డ్స్ లేదా ఎగ్స్ ఉండొచ్చు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కేర్ఫుల్గా తను గూడుని తీస్తున్నాడు. నేను అయితే చాలా స్పెషల్గా వెయిటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే అందులో బేబీ బర్డ్స్ ఉన్నాయా లేకుంటే ఎగ్స్ ఉన్నాయా లేకుంటే ఏం లేవా. ఫైనల్లీ గూడు కిందికి వచ్చింది సేఫ్గా. కిందికి వచ్చింది. నేను దగ్గరగా చూసేసరికి అందులో 2 గుడ్లు ఉన్నాయి. వావ్ వావ్ వావ్, ఇది చాలా స్పెషల్. ఇది చాలా ఇక్కడ పెడదామా లేదా అక్కడ పెడదామా? ఒక మంచి సేఫ్టీ ప్లేస్ కోసం అయితే ఆలోచిస్తున్నాం. ఎక్కడ పెడితే పక్షులు పూర్తిగా సేఫ్ గా ఉంటాయో అదే మా టార్గెట్. నేను మా తమ్ముడు కలిసి ఆలోచిస్తున్నాం మన ఇంట్లో ఎక్కడ పెడితే సేఫ్ గా ఉంటుందో అని. చిన్న బ్రేక్ తీసుకుంటూ టీ తాగుతూ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ పెట్టినా కూడా రిస్క్ లేకుండా పక్షులు పూర్తిగా సేఫ్ గా ఉండాలి, అదే మా లక్ష్యం. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఫైనల్లీ మాకు ఒక మంచి ప్లేస్ దొరికింది. దానికి దూరంగా ఎలాంటి ప్రమాదం లేకుండా పర్ఫెక్ట్ సేఫ్ ప్లేస్ దొరికింది. ఫైనల్లీ మా మిషన్ లో ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. ఈ ప్రమాదకరమైన స్పేస్ నుండి ఈ గూడిని సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేయబోతున్నాము. ఇదిగో ఇదే కొత్త ప్లేస్. ఇక్కడే ఇప్పుడు ఆ గూడిని పెట్టబోతున్నాము. ఇప్పుడు అసలైన క్రిటికల్ మూమెంట్. గూడిని కొత్త ప్లేస్ లో పెట్టాల్సిన టైం వచ్చింది. మొదటిగా నేను ఆ 2 గుడ్లని నా తమ్మునికి ఇచ్చాను. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హే కార్తిక్, ఐ ఫ్యూచర్ బర్డ్స్, సో మనం దాన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి కార్తిక్. నేను ముందుగా గూడుని కొత్త ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నాను. ఒక చిన్న తప్పు కూడా జరగకూడదు. గూడు సేఫ్ గా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ 2 గుడ్లని మళ్ళీ ఆ గూడులో పెట్టడమే. చాలా కేర్ఫుల్గా ఒక్కొక్కటి గుడిలో పెడుతున్నాను. ఇవి మనకి చాలా స్పెషల్. ఎందుకు ఇంతగా స్పెషల్ అంటే ఇవే గుడ్లు మన తర్వాత మన బేబీస్గా ఫామ్ అయ్యి మన ఇంట్లోనే తిరుగుతాయి. ఇదిగో అన్న ఇంకో గుడ్డు, ఈ గుడ్డు కూడా అందులో పెట్టేసాయి. ఫైనల్లీ గుడ్లు కూడా కొత్త సేఫ్ ప్లేస్ కి సెట్ అయిపోయాయి. ఫైనల్లీ మనం చాలా జాగ్రత్తగా ఈ గూడిని సేఫ్ గా కొత్త ప్లేస్ లో ల్యాండ్ చేసాం. ఇప్పుడు ఇది పూర్తిగా సేఫ్, ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు. చిన్న పని అనిపించినా ఇది ఒక లైఫ్ సేవ్ చేసినట్టే. ఫైనల్లీ గూడిని సేఫ్ ప్లేస్ లో పెట్టాం, కానీ ఇంకా ఒక పని మిగిలింది. ఈ పక్షిని గౌరవంగా భూమిలో పెట్టాలి, ఇది మన బాధ్యత. అందుకే ఇప్పుడు దానికోసం స్థలం సిద్ధం చేస్తున్నాం. మట్టిలో పెట్టాలంటే మాకు ఒక కర్ర అవసరం, అందుకే మేము ఇప్పుడు వెతుకుతున్నాం. ఇది చిన్న పని అనిపించినా ఇది ఒక జీవితానికి ఇచ్చిన గౌరవం. చివరికి మేము ఒక కర్రని తీసుకొని వచ్చాం. ఇప్పుడు భూమిని తవ్వడం ప్రారంభించాలి. నెమ్మదిగా మెల్లగా కొంచెం లోపలికి తవ్వుతున్నాం. సరిపడా లోతు వచ్చిన తర్వాత ఆ పక్షిని గౌరవంగా లోపల పెట్టాలి. ఆ పక్షిని ఆ భూమిలో పెట్టిన తర్వాత స్మెల్ రాకుండా సాల్ట్ వేసి వేసినాం అందరం కొంచెం కొంచెం. ఇప్పుడు చివరి గౌరవం కోసం పువ్వులు తీసుకోనికి వెళ్తున్నాం.
ఈ పువ్వులు ఒక చిన్న గౌరవం మాత్రమే, కానీ మనసు నుండి ఇచ్చినాం. ఈరోజు ఒక పక్షి ప్రాణం కోల్పోయాం, కానీ ఇంకొన్ని ప్రాణాలు కాపాడగలిగినాం. చిన్న జీవితం అనుకున్న దాని విలువ చాలా పెద్దది. మన వల్ల అయిన చిన్న మార్పు ఒక జీవనానికి జీవితం ఇస్తుంది. ప్లీజ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రమాదకరమైన ప్లేస్ ఉంటే మార్చేయండి. సేవ్ బర్డ్స్, సేవ్ నేచర్. స్మాల్ చేంజ్, బిగ్ ఇంపాక్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.